నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారే ఉద్దేశం లేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానన్న ఆరూరి. రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా, కసరత్తు తుది దశకు చేరుకుందన్న చంద్రబాబు. ప్రణీత్ రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం, జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో విచారణ. ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం, ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. తెలంగాణ రాజకీయాల్లో హై డ్రామా నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోసం చేసింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఆరూరి రమేష్ కేంద్రంగా హై డ్రామా నెలకొంది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలని ఆరూరి రమేష్ నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి చేరింది. దీంతో ఆరూరిని తెలంగాణ భవన్ కు పిలిచి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుజ్జగించారు. ఈ క్రమంలో ఆరూరికి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన ఆరూరి తాను బీఆర్ఎస్ ను వీడడం లేదని 3 రోజుల క్రితం ప్రకటించారు. ఇంతలోనే మళ్లీ మనసు మార్చుకున్నారు. తాజాగా బీజేపీ నేతలతో భేటీ అయిన ఆయన కాషాయ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హనుమకొండలో మీడియా సమావేశం పెట్టి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్న సమయంలో మధ్యలో బీఆర్ఎస్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆయన వెంట పెట్టుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్తో భేటీ తర్వాత ఆరూరి మళ్లీ మనసు మార్చుకున్నారు. తాను పార్టీ మారడం లేదని ప్రకటించారు. తాను బీజేపీ నేతల్ని కలిసిన మాట నిజమేనన్న ఆరూరి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానన్నారు. రైట్, ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఏంటి అసలు ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నారా లేకపోతే బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారా? ఈ హై డ్రామాకి ఎప్పుడు తెరపడనుంది? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ సైతం హాజరయ్యారు. ప్రధానంగా ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నేతలను కలిశారు. ఆయన
బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి రాజీనామా చేస్తారని ప్రకటించబోతున్నారనే చర్చ జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత ఆయనను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట పెట్టుకుని హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకువచ్చారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరూరి రమేష్ మాట్లాడుతూ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తీసుకొని వచ్చారు, ఎట్లా నన్ను కిడ్నాప్ చేస్తారు, నేను బీజేపీలోకి వెళ్ళడం లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానంటూ ఆర్య రమేష్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వరంగల్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్య రమేష్ ఆశించారు. అయితే మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ సీటును కేటాయిస్తుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆర్య రమేష్ బీజేపీతో చర్చలు జరిపారు. బీజేపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈలోపు ఆర్య రమేష్ మధ్యలో బీజేపీలో చేరే వార్తలను ఖండిస్తూ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న హఠాత్తుగా కరీంనగర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలోనే ఆర్య రమేష్ హైదరాబాద్ వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నేతలను కలిశారు. ఈ రోజు వరంగల్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటిస్తారని చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు అక్కడికి వచ్చి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేసీఆర్ రమ్మంటున్నారు, మాట్లాడదామంటూ ఆర్య రమేష్ ను కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఆరూరి రమేష్ తో చర్చలు జరిపి ఆరూరి రమేష్ ను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చర్చలు జరుగుతుంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు అంటే 2014, 2018 2 సార్లు వర్ధన్నపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఆరూరి రమేష్ గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆరూరి రమేష్ పార్టీ మారితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందనే భావంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆరూరి రమేష్ ను ఒప్పించి కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. కాబట్టి ఆరూరి రమేష్ పార్టీ మారకుండా వరంగల్ పార్లమెంట్ టికెట్ ను ఆరూరి రమేష్ కి ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతోంది. అయితే వరంగల్ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశం ముగిసిన తర్వాత ఆరూరి రమేష్ తో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా మనకు కనబడుతోంది. మొత్తానికైతే ఆరూరి రమేష్ పార్టీ మారకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం సైతం ఎంటర్ అయ్యి చర్చలు జరుపుతుంది. చర్చలు సఫలీకృతమైనట్లుగానే మనం భావించాలి. సమీన్, ఒక ఆరూరనే కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతలు కూడా బీఆర్ఎస్ ను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు? ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ కు తగులుతూనే ఉంది. అందరూ నేతలు వెళ్ళిపోవడం వల్ల సో ఏ విధంగా బుజ్జగిస్తున్నారు వాళ్ళని? సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీ మారినప్పటికీ నిన్న కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో సైతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు వెళ్ళినంత మాత్రాన నష్టమేం లేదు, పార్టీలో ఉండేవారు ఉంటారు, వెళ్ళేవారు వెళ్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బహిరంగ సభలో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ వరంగల్ విషయానికి వస్తే మాత్రం మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బీజేపీలో చేరతారని భావించినప్పటికీ బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం చేస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా చర్చలు జరిపి కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారారు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీలో గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు సైతం కాంగ్రెస్ బీజేపీలో చేరిన పరిస్థితి మనకు కనబడుతోంది. బీజేపీలో చేరిన వారికి టికెట్లు సైతం ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే పార్టీలు మారే విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఆచితూచి వ్యవహరిస్తూ వస్తోంది. కొంతమంది పార్టీ మారిన పార్టీకి నష్టం లేదంటూ వివరిస్తోంది. మరికొంతమంది పార్టీ మారడానికి సిద్ధమైతే వారిని బుజ్జగించి వారిని పార్టీలోనే కొనసాగే విధంగా బీఆర్ఎస్ అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగి చర్చలు జరుపుతోంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ. ప్రజలు కూడా అయోమయాలు పడతారు. చివరికి మీరు ఎట్లా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు
వైసీపీ అధిష్టానంపై తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల్లో 59% తననే కోరుకున్నారని, అధిష్టానం కూడా మొదట తానే అభ్యర్థిని చెప్పిందని అన్నారు. కానీ మళ్లీ సర్వే చేయించి నియోజకవర్గంలో పరిచయం లేని వారి పేర్లను ముందుకు తెచ్చారని ఆరోపించారు. అధిష్టానానికి విధేయుడిగా ఉన్న తనను పక్కన పెట్టడంలో మర్మం ఏంటని ప్రశ్నించారు. తన మనస్సు గాయపడిందని, వైసీపీకి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సెగ్మెంట్లకి కౌన్సిలర్లు ఆడగలపడం జరిగింది. మేము వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో 4 మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మండలం పెసనపేట మండలం ఎంపీపీ తప్ప 3 మండలాలు ఓడిపోయాం. మరి మున్సిపాలిటీ ఓడిపోయాం. అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా ధైర్యంగా క్యాడర్ని నా సైన్యంగా తయారు చేసుకుని 2014లో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీగా గెలిచినప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం, మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలపడం కూడా జరిగింది. మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సెగ్మెంట్లకి కౌన్సిలర్లు గెలపడం జరిగింది. మేము వచ్చిన తర్వాత క్యాడర్ లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం 8,400 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కారిడార్లలో మొత్తం 8 స్టేషన్లుంటాయని వివరించారు. पिछले कुछ वर्षों में मोदी सरकार में मेट्रो नेटवर्क का विस्तार भी हुआ और देश की राजधानी में आज देश का सबसे बड़ा मेट्रो नेटवर्क बनकर खड़ा हुआ है। 945 किलोमीटर का मेट्रो नेटवर्क आज देश में है और 919 किलोमीटर की मेट्रो लाइंस अंडर कंस्ट्रक्शन है जो आज काम चल रहा है। मुझे कहते हुए प्रसन्नता है कि आज 2 नए कॉरिडोर्स को अनुमति मिली है जिनके ऊपर 8400 करोड़ रुपया व्यय। लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए 8.4 किलोमीटर लगभग मेट्रो लाइन है। ये इसके 8 स्टेशन होंगे। ये सारी एलिवेटेड मेट्रो लाइन रहेगी और दूसरी है इंद्रलोक से इंद्रप्रस्थ तक। ये भी 12.377 लगभग 12.4 किलोमीटर मेट्रो लाइन इंद्रलोक से इंद्रप्रस्थ तक बनेगी। इसमें अंडरग्राउंड जो है वो लगभग 11.4 और एलिवेटेड। అధికారంలోకి వస్తే యువతకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తారని చంద్రబాబు హామీ ఇస్తున్నారని అన్నారు ఎంపీ మార్గాని భరత్. జగన్ అమలు చేస్తున్న విదేశీ విద్య సహా పథకాలు రద్దు చేసి చంద్రబాబు బ్యాంకు లోన్లు ఇప్పిస్తారంటూ ప్రశ్నించారు. బ్యాంకు లోన్లు తీసుకుని యువతను అప్పుల పాలు చేస్తారంటూ నిలదీశారు. చంద్రబాబు మాటల్లో మర్మం ఏంటని యువత తెలుసుకోవాలని సూచించారు. 2014లో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు. 2000 నిరుద్యోగ భృతి ఇస్తారని గతంలో హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, జగనన్న ఇచ్చే విద్యా దీవెన, జగనన్న ఇచ్చే వసతి దీవెన, ఇప్పుడు జగనన్న ఇచ్చే విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడింది ఎంత ఆశ్చర్యకరం అనిపించింది అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు, మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడు
నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందనంటే, ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, జగనన్న ఇచ్చే విద్యా దీవెన, జగనన్న ఇచ్చే వసతి దీవెన, ఇప్పుడు జగనన్న ఇచ్చే విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? నాకు అర్థం కాలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆందోళన చేపట్టారు. దొంగ పట్టాలకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పేర్ని నాని తన కొడుకుని అందలం ఎక్కించేందుకు పేద ప్రజలకు దొంగ పట్టాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని దొంగ పట్టాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగ పట్టాలు జారీ చేసే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. చేస్తూ ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ ప్రజల్ని మళ్లీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ లో అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తా ఉన్నాడు. ఇది చాలా మోసం, దగ, కుట్ర. ఎందుకంటే ఇవాళ ఎస్ఎఫ్ అంట, ఎస్ఎఫ్ నెంబర్ 168 అంట. అసలు ఎస్ఎఫ్ నెంబర్ 160 అంటే ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతుంది జరిగింది. స్ట్రీట్ ఫీల్డ్ అంట. స్ట్రీట్ ఫీల్డ్ కి పట్టాలు ఇస్తారా? శ్మశానాలకు పట్టాలు. ఏపీపై బీజేపీ కక్ష కట్టిందని అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. టీడీపీ, జనసేన, వైసీపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఆయన 32 మంది ఆత్మ బలిదానాల త్యాగాల ఫలితమేనని కొనియాడారు. 3 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కర్మాగారాన్ని 30,000 కోట్లకు మోదీ ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని, అటువంటి బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కును కర్మాగారాన్ని స్థాపిస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తూ ఉంది. అటువంటి బీజేపీ పార్టీకి రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. నరేంద్ర మోడీ స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అనే విధంగా ఈ బానిస పార్టీలు తయారైనాయి. ఈ నెల 15వ తారీఖున విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడమే తన పని అన్నారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. తాను నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను పరిష్కరించానని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలను పంపిణీ చేశానన్నారు. ఏ పార్టీలో కొనసాగినా పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతారని తెలిపారు. అందుకే 80% మంది ప్రజలు తన వెన్నంటే ఉన్నారని అంటున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా సీనియర్ రాజకీయ నేతగా ఎంతో గుర్తింపు పొందినటువంటి బలరాం చీరాల్లో తనదైనటువంటి అభివృద్ధిని చూపించి చీరాల అభివృద్ధి ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు. బలరాం గారు పోటీ చేయనివ్వండి, లేదా వాళ్ళ కుమారుడు పోటీ చేయనివ్వండి, ఆయన చేసిన అభివృద్ధిని చూపించి ఓటు అడిగేందుకు ప్రజల్లోకి ఇప్పుడు పోతున్న పరిస్థితి ఉంది. ఆయన అడిగి తెలుసుకుందాం, చీరాల్లో ప్రస్తుతం చీరాల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉందో. సార్, ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చీరాల్లో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక్కడ మీకు చీరాల ప్రజల నుంచి అందుతున్నటువంటి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే, మీరు అడిగిన దాన్ని బట్టి నేను అభివృద్ధికి బోటింగ్కి సంబంధం లేదు. నేను ఎప్పుడు రెండింటిని బేరీ చేసుకోను. నా బాధ్యత ప్రకారం అభివృద్ధి ఏ విధంగా పోవాలో ముందుకు పోయేదానికి అన్ని రంగాల్లో ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనీని ట్యాప్ చేసి దాన్ని ఆ విధంగా తీసుకొచ్చి ఖర్చు పెట్టించే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఒక తాటి మీద నిలబెట్టి ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని పనిచేయటమే నాకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఉన్న అలవాటు అదే, ఇప్పటి వరకు పనిచేస్తున్నది అదే విషయం. కాబట్టి ఇది నిత్యం ప్రక్రియ. ఇది చాలా విషయాల్లో ఇక్కడ ఎప్పుడో నెగ్లెక్టెడ్ 50-60 సంవత్సరాల క్రితం కూడా వదిలేసిన పనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా షార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. పట్టాలు కూడా ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఇవ్వనటువంటి వాటిని కూడా నా టైంలో నేను ఇప్పించడం జరిగింది. ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే రోడ్ల విషయంలో కానివ్వండి, ఇంకా ఈ పార్కుల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తాం. సార్, ఇక్కడ మీరు సీనియర్ నాయకుడిగా గతంలో కాంగ్రెస్, టీడీపీ, ప్రస్తుతం వైసీపీ 3 పార్టీల్లో కొనసాగారు. ఈ 3 పార్టీల్లో ఉండే వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? వ్యత్యాసం మనల్ని బట్టి ఉంటుంది. అది
ఇప్పుడు మన ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది అది. ఎవరు బలవంతాన ఒత్తిడి చేసేది ఉండదు. పరిస్థితులను బట్టి కొన్ని సమయాలను బట్టి కొన్ని నిర్ణయాలు చేసుకోవాలా. ముఖ్యంగా ప్రజలను దృష్టిలో పెట్టుకునే మేము నిర్ణయాలు చేసుకుంటాము. అంతేగాని నాకు వ్యక్తిగతంగా వచ్చేది ఏమి లేదు. నా పర్సనాలిటీ అయితే నాకు ఉంటుంది. అది ఇక్కడున్న పరిస్థితుల్లో అప్పుడు గెలిచిన సందర్భంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజలకి జరుగుతున్నట్టు ఇబ్బందులు గమనించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన బాలినేని వాసు గారి ద్వారా కబురు పెట్టాం. తర్వాత మేము దానికి వెంకటేష్ని మాకు అప్పచెప్పని చెప్పని ఆయన అడగటం, ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టాం. ఇవన్నీ కూడా ప్రక్రియ జరిగిపోయింది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే అవి మామూలుగానే జరిగిపోతాయి. మన సత్తాన్ని బట్టి పనులు జరుగుతూ ఉంటాయి, చేసుకుపోతూ ఉన్నాం. అయితే ఇప్పటికి వరకు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ ఏదైనప్పటికీ బలరాం అది ఒక ముద్ర బ్రాండ్గా కొనసాగుతుంది. ఈ మీ రాజకీయ ప్రస్థానంలో మీకు అంది వచ్చినటువంటి ప్రజలకు మీరు చేసిన సేవ కారణం అసలు ఏంటి? దానికి ప్రధాన కారణం సేవను అందరిని ప్రజలందరినీ కూడా మన మనుషుల్లాగానే చూసుకోవటం. నేను ఎప్పుడు కూడా సమస్యని బట్టి చూస్తాను తప్ప వ్యక్తిగతంగా నాకు లైకింగ్ డిస్లైకింగ్ అటు పెట్టుకోలేను. ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కారం ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేసిపోతాను. కాబట్టి 100కి 80 వంతుల సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది అది. అందువల్ల అదే పందాలో ఇప్పటికే నడుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి తాను పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకు చేసేటువంటి సేవే తనకు తగిన గుర్తింపునిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికే తన వంతు ఉంటుంది తప్ప రాజకీయ కోణంలో ఎప్పుడు ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చీరాల నుంచి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్. గతంలో నల్ల చట్టాలను ఉపసంహరించుకున్న బీజేపీ మళ్లీ అవే చట్టాలను తెరపైకి తెచ్చిందంటూ మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నారని, వారికి సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. రైతుల ప్రధాన డిమాండ్ అయిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. సిఏఏని తెచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుల ద్వారా లబ్ధి పొందేందుకు మత రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా రైతులకు పదే అన్యాయం చేస్తూ వస్తూ ఉంది. పైగా గతంలో నల్ల చట్టాలు తెచ్చి వారు రైతాంగాన్ని కూడా దివాళా తీయించడానికి ప్రయత్నించిన సందర్భంలో సంవత్సర కాలంగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని రైతులకు క్షమాపణ కూడా చెప్పాడు ప్రధానమంత్రి గారు. కానీ వాళ్ళ పరోక్షంగా మళ్ళీ అదే చట్టాలను అమలు చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు కోరుతున్న ప్రధానమైన 2 డిమాండ్లు ఏమంటే, ఒకటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరలు వారి యొక్క ఉత్పత్తి ఖర్చుకు 50% జోడించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలన్నీ కూడా. స్వతంత్ర న్యూస్ సిటీమార్ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభిస్తోంది. సిటీమార్ ద్వారా తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ప్రెజెంటర్ అభితాను సిల్వెల్ ప్రాగ్నికా మీడియా ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ప్రాగ్నికా ఫౌండేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న న్యూస్ ప్రెజెంటర్స్ ని రవీంద్ర భారతిలో సన్మానించింది. From Swatantra TV, స్వతంత్ర ఛానల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన అభితాను ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అవార్డు అందజేసి సత్కరించారు. మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు రావాలని కాంక్షించారు.